ఏపీలో 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం లీడర్లకు బీ ఫామ్లు ఇచ్చేది చంద్రబాబు. పార్లమెంటు నియోజకవర్గాలకు బీ ఫామ్లు ఇచ్చేది కూడా చంద్రబాబే. అంతెందుకు ఒకటో రెండో జనసేనకు టికెట్లు ఇచ్చినా వాళ్లకు బీ ఫామ్లు ఇచ్చేది కూడా చంద్రబాబే. ఒకవేళ జనసేనకు లీడర్లు లేకుంటే టీడీపోళ్ళని పంపి వాళ్లకు బీ ఫామ్లు ఇచ్చేది చంద్రబాబే కదా. కానీ ఇంతగానం పార్టీని నెత్తిన పెట్టుకొని తిరుగుతున్న బాబు పరిస్థితే ఆగమవుతున్నదట. నువ్వులా వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ మొట్టమొదటగా ఓడిపోయే సీటు కుప్పమేనట. అవును, అట్లనే మళ్ళా మామూలు ఓటమి కాదు, డిపాజిట్ కూడా దక్కకుండా పొట్టుగా ఓడిపోబోతున్నాడట. ఇదే జరగబోతున్నదట మామ దగ్గర నుండి పార్టీని గుంజుకున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి. ఇదేం మేమంటున్నది కాదు, ఈ మధ్యన వస్తున్న సర్వేలే బరాబరుగా కుండబద్దలు కొడుతున్నాయి. అయినా 35 ఏళ్ల నుంచి కుప్పంకు ప్రాతినిధ్యం వహించి బాబు ఏం చేసిండని చెప్పండి. మంచినీళ్ళు అడిగిన వాళ్ళను జైల్లో పెట్టి, సాగునీరు అడిగిన వాళ్ళ మీద కార్యకర్తలతో దాడులు చేయించి, నిన్న మొన్నటిదాకా కుప్పంలో సొంత ఇల్లే లేకుండే కేవలం కుప్పం జనాలను ఒక ఓటు బ్యాంకుగా చూస్తే మరిగా కర్రుగాల్చి వాత పెట్టకుండా ఏం చేస్తారు వాళ్ళైనా. అందుకే ఈ మోతెవరి మనకి ఇంకెందుకు అని డిసైడ్ అయినట్టున్నారు. దాని ప్రభావంగానే బాబుకు ఓటమి కండ్ల ముంగటగా కనబడుతున్నది. ఇంకో హైలైట్ ఏంటంటే అసలు చిత్తూరు, తిరుపతి పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులే లేరట. చిత్తూరు, జీడినెల్లూరు, పూతలపట్టు, మదనపల్లి, సత్యవేడు, నగరిలో అయితే భూతద్దం పెట్టి వెతికిన అభ్యర్థులుగా అనొస్తలేరట. పాపం 40 years ఇండస్ట్రీ అని చెప్పుకునే బాబుకు భలే కష్టం వచ్చింది పోండి. మరి బాబు గారే ఓడిపోతున్నారంటే ఆల్రెడీ మొన్న మంగళగిరిలో ఓడిపోయిన లోకేష్ పరిస్థితి ఇంకెట్లుంటుందో ఏమో గానీ మొత్తానికి కుప్పంలో బాబు ఓడిపోబోతున్నాడంటే 175 నియోజకవర్గాల్లో ఇంకెంతమందికి డిపాజిట్లు పోతాయో, పాపం బాబు గారిని ఇంకెట్లు ఏడిపిస్తారో.